హిల్ స్టేషన్స్, ప్రకృతి సోయగాలకు యువత దాసోహం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సుకుమార్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తీసే సీన్లు చాలా ఇష్టమని దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడో చెప్పాడు. సుకుమార్ కనుక పూర్తిగా కమర్షియల్ ట్రాక్ లోకి వస్తే సినిమాలు తీస్తే తను సైడ్ అయిపోవాల్సిందే అని గతంలో ఎప్పుడో అన్నాడు. మరీ ముఖ్యంగా జగడంలోని ఓ సీన్ ను వివరిస్తూ ఆ ఒక్క సీన్ చాలు సుక్కు కెపాసిటీ ఏంటో అర్థమవుతుందని జక్కన్న ఎప్పుడో గొప్పగా చెప్పాడు. ఇక ఇప్పుడు రాజమౌళి మాటలే నిజమయ్యేలా కనిపిస్తుంది. సుకుమార్ ప్రస్తుతం నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నాడు. మన లెక్కల మాస్టారు దెబ్బకు బాక్స్ ఆఫీస్ వానికిపోయేలా ఉంది. అల్లు అర్జున్ పుష్ప1 నార్త్ లో క్లిక్ అయిన టైంలో సుక్కు అక్కడి వాళ్ళకి ఎక్కువగా తెలీదు. కానీ ఇప్పుడు సుక్కు మార్క్ ఏంటి, ఆయన ఎలా తీస్తాడు, మాస్ ను ఎలా ఆకర్షిస్తాడు అన్నది అందరికీ అర్థమైంది. ఇది సుకుమార్ నుంచి వచ్చిన పూర్తి పక్కా మాస్ కమర్షియల్ సినిమా. ఇంతవరకు సుక్కు కొంచెం క్లాస్ లాజిక్స్ తో కూడుకునే సినిమాలు, మినిమం డిగ్రీ స్థాయి అనే టైప్ లో సినిమాలు తీసేవాడు. ఇప్పుడు నేల్ టికెట్ బ్యాచ్ కి దిగి సాధారణ సినీ ప్రేమికుడికి కూడా ఎక్కే చిత్రాలని తీస్తున్నాడు. రంగస్థలం నుంచి సుకుమార్ తన రూట్ మార్చేశాడు. పుష్ప1 తో టాప్ గేర్ వేశాడు. ఇప్పుడు పుష్ప2 తో ఎవరికి అందనంత స్పీడ్ లో ఎత్తులో ప్రయాణిస్తున్నాడు. జగడం సినిమాను సుక్కు తనలోని మాస్ యాంగిల్ ని తీసి లాజిక్స్ తోనే తెరకెక్కించాడు. దీని ఫలితం అనుకున్నట్టుగా రాలేదు. దీంతో అప్పుడు సుక్కు ట్రాక్ మార్చాడు. కానీ జగడం సినిమా అందులోని ఓ సీన్ తనకు చాలా ఇష్టమంటూ రాజమౌళి ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. జగడం సినిమాలో హీరో రామ్ గ్యాంగులో ఒకట్లా ఉంటాడు. కానీ గ్యాంగ్ అంతా భయంతో వెనక్కి వెళ్తుంది. ఆ తర్వాత హీరో రామ్ ముందుంటాడు. ఆ గ్యాంగ్ వెనకాల ఉంటుంది. అసలు ఆ సీన్ ఎలా ఊహించాడు, ఎలా డిజైన్ చేసుకున్నాడు, ఎలా రాశాడు? అలాంటి ఓ సీన్ పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరోకి పడి ఉంటేనా ఇండస్ట్రీ హిట్ అయ్యేది, సుకుమార్ స్థాయి ఎక్కడికి వెళ్లేది అంటూ సుక్కు వర్క్ గురించి జక్కన్న ఎన్నోసార్లు చెప్పాడు. ఒకవేళ సుకుమార్ లాంటి వాడు కమర్షియల్ సినిమాను తీస్తే తల లాంటి వాడు సైడ్ అవ్వాల్సిందే అని అప్పట్లో ఫన్నీగా రాజమౌళి అన్నాడు. ఇప్పుడు అసలు పాన్ ఇండియా అంటే కేవలం రాజమౌళి బ్రాండ్ అందరికీ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు సుక్కు పేరు కూడా వినిపిస్తుంది. నేషనల్ వైడ్ గా రాజమౌళి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను పుష్ప2 తో సుక్కు క్రియేట్ చేశాడు. ఇప్పుడు మనకు రాజమౌళి, నాగశ్విన్, సుక్కు లాంటి డైరెక్టర్స్ ఫేస్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఈ పుష్ప2 హవా చూస్తుంటే 1000 కోట్లు కొట్టేలానే ఉంది. ఇక 1000 కోట్ల డైరెక్టర్ల లిస్ట్ లో సుక్కు చేరుతాడా లేదా అన్నది చూడాలి మరి.